కుక్క ఏమో కానీ నేను బురదలో అయితే పడి వచ్చేటట్టే ఉన్నా. హలో మామ, ఈ బురదలో పడి ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? ఈ బురదలో పడి అయితే మా ఫ్రెండ్ గారు వాళ్ళ కుక్కకి షాంపూ మర్చిపోయాడంటే ఆ షాంపూ అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కుక్కను స్నానానికి తీసుకొచ్చి అసలు షాంపూ మర్చిపోవటం ఏంటండి అసలు అట. ఇంత పర్టికులర్గా ఈ షాంపూ కోసం ఎందుకు వచ్చాయంటే అసలే ఇప్పటికీ ఆడు మీరు పెద్దోళ్ళు అయిపోయారు మాలో కలవట్లేదని ఏడిస్తున్నాడు. ఇప్పుడు ఆ షాంపూ కూడా తేకపోతే ఇంకా పెద్దోళ్ళం అయిపోయామని ఇంకా నన్ను అయితే సాగు కొట్టేస్తాడు. అందుకే షాంపూ కోసం అయితే వచ్చాను. మా ఫ్రెండ్ గారి కుక్కలకి షాంపూ కావాలంటే తీసుకొని వచ్చాను అనమాట. మా ఫ్రెండ్ గారి కుక్క అయితే ఇదే. షాంపూ అయితే ఇచ్చిన తర్వాత వాడు కుక్కను అయితే వాడు స్నానం అయితే చేపిస్తున్నాడు. చూడండి కాలువ కట్టలో కాలువ ఎలా ఉందో చూసేయండి. కాపాడటానికి నేను కూడా వచ్చాను అనమాట. నాకే రాదు అనుకోండి, అది వేరే విషయం. దీని స్నానం కోసమే వచ్చామండి. స్నానం అయితే అయిపోయింది, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాం. ఫైనల్గా స్నానం అయితే అయిపోయింది అనమాట కుక్కకి. ఇప్పుడు ఎవరి దారిన వెళ్ళిపోవడం ఇంటికి. మళ్ళీ డేక్కుంటా ఆ బురదలో పడి వెళ్ళిపోవాలి. ఈ వీడియో కింద మా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ సోది నా కొడుకు సోది ముచ్చట్లు మీరు ఇంకా వినాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే బాయ్.